సాయంత్రంలోపు ఆ లక్ష్య విషయం బయటపడిపోతుంది. పోలీసులు పిలిపిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. నా పెళ్ళి ఆగిపోతుంది. మా అమ్మ చెల్లెలు తమ్ముళ్ళు వీధిని పడిపో. అంటే 1,00,000 రూపాయలు పోయాయన్నమాట. అన్నవరం గారు వినేశారా? మీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి. కట్టామమ్మా, విన్న విషయం వెంటనే 10 మందికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. అదే అన్నవరం గారు ప్లీజ్, ఇది నాకు జీవిత సమస్య. దయచేసి రహస్యాన్ని మీలోనే దాచుకోండి. ఒంటరిదాన్ని, ఆడదాన్ని, అపాసు పాలైపోతాను. వదమ్మా, నా నోరు ఊరుకోదే. చిన్నప్పటి నుంచి అయితే ఏది కడుపులో దాచుకోలేదు. అన్నవరం గారు, ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పారంటే మీ అబ్బాయి చచ్చిపోయినంత. అదే మాతమ్మా, నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. మీ అబ్బాయి బతకాలంటే ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి, నోరు జారకండి. అది కాదమ్మా, నేను కౌంటర్ లో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను. కాదు సరిగ్గా సమయానికి వచ్చావు కదా కదమ్మా. నాకేమో నోరు ఊరుకోదు. చెబుదామంటే ఆవిడ ఒట్టు పెట్టింది. ఎలా చాబందా దేవుడు. చెప్పమ్మా. 26 సెక్షన్ సార్. 26 ఎందుకైనా మంచిది, ఒక్క దారి లెక్క పెట్టండి. నువ్వు ఒకవయ్యా, ఒంటికాయ చుట్టుకొమ్మ గడివి. బ్యాంక్ స్టాఫ్ లో ఎవరన్నా నీకు పడదు. ఇదిగో 6 కరెక్ట్ గా ఉన్నాయి. ఉన్నాయా? తర్వాత రమణి, ఓ పని చేద్దామమ్మా. ఎలాగో రేపు పొద్దున నువ్వే తీసుకోవాలిగా. ఆ మొత్తం ఇలా ఇచ్చేసి అక్కడ ఎలా ఉందో ఏమిటో ఇవమ్మ త్వరగా. ఏమిటమ్మా, మళ్ళీ బీపీ వచ్చిందా? అవునండి, అదిగో అక్కడ కూర్చున్నారు. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. చాలా థ్యాంక్స్ అవని, ఇవాళ కన్ను గడిచింది. మీరా? ఎవరు దొంగ వేరు అనుకున్నాను. ఇదేమిటండి అర్ధరాత్రి ఇలా పచారులు చేస్తున్నారు? పక్కన మీరు కనిపించకపోతే హడలి చచ్చాను. నా కడుపు ఉబ్బిపోతుంది, నాకేదో అయిపోతుంది. మీ అబ్బాయి గారికి కడుపు ఉబ్బిపోతుందండి. 10 మందికి చెప్పుకోదని మెసేజ్ నీలోనే దాచుకుందామా ఏంది? అదే జరిగిందన్నా. ఇదిగో ఇదే దరిద్రులు సరిగ్గా సమయానికి వచ్చి నన్ను నిలకాతంలో పడేశారు. ముక్కాచి వీళ్ళ మీద ఒట్టు పెట్టారు. నా నోరు కట్టేశారు. ఇక నేనేం చేస్తుందా దేవుడోయ్ రావుదోయ్. నేను నీ అంత అన్నప్పుడు నాకు ఇలా కనిపించేదిలా పద్దు. ఆ నత్తి ఆ చుట్టి మనకు అత్యాచారం. మెల్లమెల్లగా నేను అలవాటు మార్చుకున్నాను. నువ్వు కూడా నిన్న వెంటనే మర్చిపోదానికి ప్రయత్నం చేయి. వెళ్ళి బతికో. ఆహాహా, నమస్కారం. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నీకంటే నేనే చాలా బెటరు. నమస్తే. రమణి కాదు, మీకు ఇది న్యాయం కాదు. చిన్న అన్నం అరగటలేదు. పొత్తు అన్న తిట్టిలా ఎలా ఉబ్బిపోతుందో. పొత్తు తీసి గట్టు మీద పెట్టండి. రమణి కాదు, నలుగురికి చెప్పేసి నా గ్యాస్ నింపేసి కూర్చాను. సారీ అన్నవరం గారు, మీ బాధ మీది, నా స్వార్థ నాది. ఒక 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగితే ఈ పొత్త పేలిపోతుందండి బాబోయ్. ఈ బాధ సద్దామూర్చాల గారికి కూడా వదిలా దేవుడు. ఊరికే నన్ను పెడతావు.